వీరిద్దరి ప్రేమ గురించి తెలిసి సోనియా తల్లి తమ మకాన్ని బాంబే నుండి చెన్నైకి మార్చేసింది. ఎందుకంటే ధనుష్ తండ్రి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయి ఉండడం, ధనుష్ సక్సెస్ఫుల్ హీరో అయి ఉంటే అన్న కూడా డైరెక్టర్ అవ్వడంతో ఇండస్ట్రీలో మంచి బ్యాక్గ్రౌండ్ దొరికిందనుకుంది. కానీ ఆ మధ్యలో శింబుకి రజనీకాంత్ కూతురైన ఐశ్వర్యకి మనస్పర్ధాలు రావడం, ఆ గొడవలు తారాస్థాయికి చేరడంతో శింబుకి సినిమాల్లో కాంపిటీషన్గా ఉన్న ధనుష్ని ఐశ్వర్య పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి ఈ విషయం రజనీకాంత్తో చెప్పడం, ఇదే విషయంపై ధనుష్ తండ్రైన కస్తూరి రాజాతో మాట్లాడగా అప్పటికే అప్పుల్లో కూరుకుపోయి తన కొడుకుల సినిమా కెరియర్ అటు ఇటుగానే ఉండడంతో రజనీకాంత్కి వియ్యంకుడైతే ఈ పరిస్థితి మారుతుందని ఆలోచించి ధనుష్ ఐశ్వర్య కన్నా చిన్నవాడైనా ఆ పెళ్లికి ఓకే చెప్పేశారు. ఇక ధనుష్కి వేరే ఆప్షన్ లేనందువలన ఇదే విషయం సోనియా అగర్వాల్తో చెప్పి బ్రేకప్ చేసుకున్నాడు. ఇక ఈ బ్రేకప్ బాధలో ఉన్న సోనియాతో ధనుష్ వాళ్ళ అన్న సెల్వరాఘవన్ దగ్గరవుతూ వచ్చాడు. అలా సోనియా అగర్వాల్ని ఇంప్రెస్ చేయాలనే తన ఫ్యామిలీకి అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటూ ఈమెను హీరోయిన్గా పెట్టుకొని 7G బృందావన్ కాలనీ అనే మూవీని తెలుగు తమిళ